చాలా మంది లాజిక్ ప్రో యూజర్స్‌కి ఎఫ్ఎల్ స్టూడియో యొక్క వర్క్ ఫ్లో అయితే చాలా నచ్చుతుంది. సో ఈ రోజు వీడియోలో నేను ఎఫ్ఎల్ స్టూడియోలో ఉన్న బీట్‌ని మనం లాజిక్ ప్రోలో ఈజీగా ఏ విధంగా మనం రికార్డ్ చేసుకోవాలి, ఎఫ్ఎల్ స్టూడియోని లాజిక్ ప్రోలో ఏ విధంగా యూజ్ చేసుకోవాలో నేను చెప్పబోతున్నాను. హలో, నా పేరు గౌరీష్. వెల్కమ్ టు ది ఆడియో ఎక్స్పర్ట్. సో ఇప్పుడు మనం లాజిక్ ప్రోలో ఎఫ్ఎల్ స్టూడియోని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. అందుకోసం ముందుగా మనం ఎఫ్ఎల్ స్టూడియోని మన యొక్క కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఎఫ్ఎల్ స్టూడియో 25 వర్షన్ని నేను పర్చేస్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. మ్యాక్ సపోర్టెడ్ డాక్ కింద ఉన్నది కాబట్టి సో మనం విండోస్లో లాజిక్ ప్రోని యూజ్ చేసుకోలేం. అందుకోసం విండోస్కి సంబంధించినటువంటి అలాగే మ్యాక్లో పనిచేసినటువంటి ఎఫ్ఎల్ స్టూడియోని ఇప్పుడు మనం లాజిక్ ప్రోలో యూజ్ చేసుకుందాం. అందుకోసం యూజువల్గా ఈ యొక్క సౌండ్ వినండి. సో ఈ యొక్క సౌండ్కి నేను ఒక బీట్ అనేది నేను ఎఫ్ఎల్ స్టూడియోలో క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకోసం నేను లాజిక్ ప్రో క్లోజ్ చేయకుండానే ఈ యొక్క ఎఫ్ఎల్ స్టూడియో బీట్ని ఈజీగా అలాగే క్రియేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అందుకోసం నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఒక సాఫ్ట్వేర్ ఇన్స్ట్రుమెంట్ ట్రాక్ని క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్లో ఎఫ్ఎల్ స్టూడియో అని చెప్పేసి నేను సెర్చ్ చేశాను. ఈ విధంగా ఎఫ్ఎల్ స్టూడియో అనేది నేను స్టీరియో మోడ్లో తీసుకున్నాను. లేదంటే మల్టిపుల్ ట్రాక్స్ని మనం ఇండివిజువల్గా కూడా ఎఫ్ఎల్ స్టూడియో నుంచి లాజిక్ ప్రోలోకి రికార్డ్ చేసుకోవచ్చు. అందుకోసం మీరు మల్టీ అవుట్పుట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో నేను జస్ట్ స్టీరియో అవుట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనకి ఒక పాపప్ వస్తుంది. ఇక్కడ మనం ఈ యొక్క ఐకాన్ని మనం క్లిక్ చేసినట్టయితే ఎఫ్ఎల్ స్టూడియో అనేది ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకు నచ్చినటువంటి బీట్ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం లాజిక్లోకి వెళ్ళి ఈ యొక్క సౌండ్ని మనం ప్లే చేద్దాం. ప్లే చేస్తూ మనం ఒక బీట్ని క్రియేట్ అయితే చేద్దాం. ఈ విధంగా నేను ఒక చిన్న బీట్ ఎఫ్ఎల్ స్టూడియోలో తయారు చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ యొక్క ఎఫ్ఎల్ స్టూడియోలో ఉన్నటువంటి బీట్ని నేను లాజిక్ ప్రోలో ఏ విధంగా రికార్డ్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం నేను ఈ యొక్క ఐకాన్ స్విచ్ చేసుకుంటూ నేను ఎఫ్ఎల్ స్టూడియో నుంచి లాజిక్ నుంచి ఎఫ్ఎల్ స్టూడియోకి ఈ విధంగా స్విచ్ అవ్వచ్చు అనమాట ఈ యొక్క ఐకాన్ ద్వారా. ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ మనం ప్లే చేసుకుంటూ ఇప్పుడు మనం ఎఫ్ఎల్ స్టూడియోలో ఉన్నటువంటి ఆ యొక్క బీట్ని ఇప్పుడు నేను ఆడియోలో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆడియో ఫార్మాట్లో రికార్డ్ చేయడానికి నేను ఇక్కడ చూడండి ఈ యొక్క ఏదైతే ఇన్స్ట్రుమెంట్ ట్రాక్ అయితే క్రియేట్ చేశానో దాన్ని నేను ఇక్కడ ఒక బస్కి అసైన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బస్ 2కి అసైన్ చేశాను. సో ఇక్కడ నేను ఒక రైట్ క్లిక్ చేసి ఒక ఆడియో ట్రాక్ క్రియేట్ చేసుకున్నాను. ఇది మోనో ట్రాక్. దీన్ని స్టీరియో కింద నేను చేంజ్ చేసుకున్నాను. ఇక ఇన్పుట్లో నేను ఒక బస్ 2ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ అనేది దీనికి ఇన్పుట్ కింద వస్తుంది. సో జస్ట్ నేను రీనేమ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా నేను రౌట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను జస్ట్ డైరెక్ట్గా నేను రికార్డ్ బటన్ క్లిక్ చేసుకొని రికార్డ్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను ఎఫ్ఎల్ స్టూడియోలో ఉన్నటువంటి బీట్ని ఈజీగా లాజిక్ ప్రోలో అయితే రికార్డ్ చేసుకున్నాను. అందుకోసం మళ్ళీ ఏమైనా చేంజెస్ ఏమైనా మనం చేసుకోవాలనుకున్నా బటన్ క్లిక్ చేసిన వెంటనే మనం ఎఫ్ఎల్ స్టూడియోకి వెళ్ళి ఇక్కడ ఏమైనా చేంజెస్ కానీ లేకపోతే ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ కూడా మనం క్రియేట్ చేసుకొని లాజిక్ ప్రోలో అయితే ఈజీగా రికార్డ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎఫ్ఎల్ స్టూడియో యూజర్స్ యూజ్ చేసే వర్క్ ఫ్లోని మీరు లాజిక్ ప్రోలో కూడా ఈజీగా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎఫ్ఎల్ స్టూడియోలో బీట్స్ తయారు చేయాలనుకుంటున్నారో వారికి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఆడియో ఎక్స్పర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.